సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నగరవాసుల్ని ఆకట్టుకుంటోంది. ఫుడ్ అండ్ స్వీట్ స్టాల్స్ నోరూరిస్తున్నాయి. మహిళలు తయారు చేసిన మిఠాయిలతో పాటు వేరువేరు రాష్ట్రాల్లో ప్రత్యేకత పొందిన ఆహారాలను ఫుడ్ స్టాల్స్ లో అందుబాటులో ఉంచారు. భోజన ప్రియులు వాటిని ఆరగిస్తూ ఫిదా అవుతున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రవణ్ అందిస్తారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో 3 రోజుల పాటు నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ కైట్స్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్లో సుమారు 470 స్వీట్ స్టాల్స్ని ఏర్పాటు చేశారు. కేవలం ఇండియా వైడ్గా మాత్రమే కాకుండా ఇంటర్నేషనల్ వైడ్గా కూడా ఇటు పాలస్తీనా నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, జింబాబ్వే నుంచి, ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళు స్వీట్స్ను ప్రదర్శిస్తున్నారు, అమ్ముతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఈ ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్ ఏర్పాటు చేయడంలో ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది. వీళ్ళందరూ ఎవరు కూడా బిజినెస్ చేసేవాళ్ళు కాదు. వీళ్ళందరూ హోమ్ మేకర్స్, ప్రైవేట్ ఎంప్లాయీస్, బ్యాంక్ ఎంప్లాయీస్, జాబ్ హోల్డర్స్. సో వీళ్ళందరూ కూడా హైదరాబాద్లో ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు. సో ఇంటర్నేషనల్ ఈ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ ఇంట్లో ఉండే రకరకాల కల్చర్కి సంబంధించిన వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు కాబట్టి వాళ్ళందరిలో ఒక దగ్గరికి చేర్చి వాళ్ళు స్వయంగా ఇంట్లో తయారు చేసిన స్వీట్స్ అండ్ ఇవన్నీ కూడా వాటిని ఇక్కడ ప్రదర్శిస్తే ఏంటంటే అందరికీ ఈ మెసేజ్ వెళ్తుంది. అలాగే కల్చరల్ ఎక్స్చేంజ్ అవుతుంది. ఇక్కడ ఉండే మహిళలు వాళ్ళ సాంప్రదాయ దుస్తుల్ని ధరించి వచ్చి ఇక్కడ షాప్స్ను మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు. సో ఇక్కడున్న కల్చర్ ఏంటిది, ఇక్కడున్న కల్చరల్ ఇంటిగ్రిటీ ఏంటిది, సో డైవర్సిటీ, భిన్నత్వం ఏముంది, ఆ భిన్నత్వాన్ని కూడా మొత్తం కూడా చూపిస్తూ అన్నీ కూడా ఒకే దగ్గర ఉంటారు. కల్చరల్ ఎక్స్చేంజ్ అవుతుంది, ఫుడ్ ఎక్స్చేంజ్ అవుతుంది. సో వాళ్ళకు కూడా చాలామంది మొదటిసారి ఇక్కడ ఫుడ్ స్టాల్స్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. దే ఆర్ వెరీ హ్యాపీ ఇక్కడ జరుగుతున్న ఈ ఫుడ్ స్టాల్స్లో చూసి. దే ఆర్ హోమ్ మేకర్స్. ఇంట్లో ఉన్న వాళ్ళు వాళ్ళందరూ పెట్టిన తర్వాత అరే బిజినెస్ కాన్సెప్ట్ బాగుంది, వీ వాంట్ టు కంటిన్యూ అన్న వాళ్ళు చాలామంది ఉంది. ఓవరాల్గా ఈ ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్లో రకరకాల స్వీట్స్తో వాటితో చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు. మేడం, మీరు ఎక్కడి నుంచి? తమిళనాడు. తెలుగు మాట్లాడుతున్నారు? ఏమేమి స్వీట్స్ ఉన్నాయి? తమిళనాడు స్పెషల్ స్వీట్స్ ఏంటి అసలు? తమిళనాడు స్పెషల్ జిగదండ ఉంది, మధురై స్పెషల్ బాగుంటుంది. ఇది థిక్ మిల్క్, ఐస్ క్రీమ్, జిగదండ, బాదాం గమ్. ప్రస్తుతం మనం ఇప్పుడు తమిళనాడు స్పెషల్, మీరు ఎప్పుడు తమిళనాడు పోయినా జిగర్తాండా అక్కడ ల్యాండ్ మార్క్ స్పెషల్. సో హైదరాబాద్ బిర్యానీ ఎట్లనో అక్కడ తమిళనాడుకు జిగర్తాండా అనే జ్యూస్ చాలా స్పెషల్. ఎలా తయారు చేస్తారు అదేంటండి? ఇది బాదాం గమ్. ఇది థిక్ మిల్క్. ఇంకా ఏమేమి ఉన్నాయి మీ దగ్గర? ఐస్ క్రీమ్, ఇంకా నన్నారి సర్బత్, ఐస్ క్రీమ్. సో ఎలా ఉంది? ఫస్ట్ టైం పెడుతున్నారు, ఇంతకుముందు కూడా పెట్టారా? మేము ఎవ్రీ ఇయర్ పెడుతున్నామండి. ఎలా ఉంది రెస్పాన్స్? మాకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నది. మీరు బేసిక్గా ఏం చేస్తుంటారు? మేము హౌస్ వైఫే. సో ఇవన్నీ మీరు మీ ఇంట్లో సొంతంగా తయారు చేసినవి? ఇంట్లో సొంతంగా ప్రిపేర్ చేస్తున్నాము ఈ ఫెస్టివల్ కోసం. సో దిస్ ఈస్ కాల్డ్ జిగర్తాండా. జిగదండ మీరు కలుపుతున్నారు ఏంటది? పైన కలిపేది ఏంటది? ఐస్ క్రీమ్, హోమ్ మేడ్ ఐస్ క్రీమ్. బాదాం గమ్ ఫస్ట్, నెక్స్ట్ థిక్ మిల్క్, ఇది నన్నారి సర్బత్ లాస్ట్. చూడటానికి చాలా డెలిషియస్ గా ఉంది. అందరు ఇష్టపడుతున్నారు, దీనికోసమే వస్తా అంటున్నారు. హౌ మచ్ ఫర్ దిస్ గ్లాస్? అసలు ఎంత? 80 రూపీస్. ఈ గ్లాస్ 80 రూపీస్. దిస్ ఈస్ తమిళనాడు స్పెషల్ జిగర్తాండా. వీళ్ళు తయారు చేసి ఇచ్చారు. లెట్స్ సీ హౌ ఇట్ టేస్ట్ యాక్చువల్లీ. యమ్మీ. డెఫినెట్లీ పరేడ్ గ్రౌండ్స్లో జరుగుతున్న ఇంటర్నేషనల్ స్వీట్స్ అండ్ కైట్స్ ఫెస్టివల్కి మస్ట్ విజిట్ ప్లేస్. ఈరోజు చివరి రోజు, సాయంత్రం వరకు ఉంటుంది. ఈవినింగ్ స్పెషల్ కల్చరల్ ప్రోగ్రామ్, టాలీవుడ్ సింగర్ మంగ్లీతో కూడా మ్యూజికల్ కాన్సర్ట్ ఉంది కాబట్టి మస్ట్ విజిట్ ప్లేస్. తప్పకుండా రండి. ఇక్కడున్న పిండి వంటలు, స్వీట్స్తో పాటు ఇక్కడున్న సాంప్రదాయాలు, ఇండియాలో ఉన్న సాంప్రదాయాలు కూడా ఒకే దగ్గర చూసే అవకాశం కల్పిస్తుంది. కెమెరా పర్సన్ శివకుమార్తో శ్రవణ్, TV9 ఇంటర్నేషనల్ కైట్స్ అండ్ స్వీట్ ఫెస్టివల్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ నుంచి.